చాలా బాగుంది బ్రో. బాలీవుడ్ మూవీ ఎలా ఉంది? ఎన్టీఆర్ ఎంట్రీ సీన్లో మాత్రం డామినేట్ చేసిండు మనోడిని. ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ రితిక్ని డామినేట్ చేస్తాడు మొత్తం. పాట డ్యాన్స్ కూడా ఇద్దరు ఓకే. డ్యాన్స్లో ఇతను ఫస్ట్ ఇతను సెకండ్ అన్నట్టు ఏం లేదు, ఇద్దరు ఓకే ఉన్నారు డ్యాన్స్. ఏడ తగ్గేది లేదు క్యారెక్టర్ అసలు. యాక్షన్ సీన్ కూడా చాలా బాగుంది. సేమ్ ఎన్టీఆర్ చెప్పినట్టు బొమ్మ అదిరింది, పండగ చేసుకోండి. 10 out of 9.5 బ్రో రేటింగ్. ఆయన ఎంత తొక్కితే అంత పైకి లేస్తాడు. అది లెవెల్ ఉంది. ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ వన్ సైడ్ గురు వేరే లెవెల్ యాక్టింగ్. అసలు రితిక్ రోషన్ అసలు చూస్తుంటే గూస్ బంప్స్, అసలు నరాలు ఎంటికలు తేలిపోయినాయి. అసలు ఏమి అబ్బా, ఏం ఫైట్లు, ఏం సీన్లు, అబ్బా అబ్బా అబ్బా. వార్ 2 అయితే చెప్తున్నా 1,00,000 కోట్లు, 13 లక్షల కోట్లు. ఎన్ని మామూలు లేదు, హౌస్ ఫుల్. మొత్తం టికెట్లు ఫుల్, 3 రోజుల నుంచి ఫుల్. యాక్చువల్గా నేను మన కూలీ సినిమాకి వెళ్దాం అనుకున్నా. కూలీ సినిమా హౌస్ ఫుల్ అయిపోయింది. అందులో మన ఉపేంద్ర, అమీర్ ఖాన్ వీళ్ళందరూ ఉన్నారు, కానీ టికెట్ దొరకలేదు నాకు. కానీ వార్ 2 టికెట్ దొరికింది. వార్ 2కి వెళ్ళాను. వార్ 2 లెవెల్ వేరే లెవెల్ గురు, సూపర్ గురు. చెప్పడానికి నా మాటలు రావట్లేదు. ఎన్టీఆర్ అనే యాక్టింగ్ సేమ్ ఈక్వల్ ఉంది. మన ఎవరు రితిక్ రోషన్ యాక్టింగ్ వేరే లెవెల్. అతని బాడీ అబ్బా, అసలు క్రిష్ సినిమా చూసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అది కనిపించింది ఇక్కడ సినిమాలో. అసలు ఆ ఫైట్ సీన్లు, ఆ మ్యూజిక్, ఆ ఎఫెక్ట్స్, ఆ కళ్ళు, అబ్బా రితిక్ రోషన్ కళ్ళు చూస్తుంటే అసలు అయితే అబ్బా, ఆయన కళ్ళు ఏంటి, ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఏంటి, లాస్ట్ ఫైట్ వేరే లెవెల్. ఫైట్లు ఉన్నాయి చూడబ్బా, ఈ ఫైట్లలో అసలు చెప్పలేను, అసలు మాటల్లో చెప్పలేకపోతున్నా. ఓవరాల్ మూవీ ఎక్కడ బోర్ లేదు, సూపర్ మూవీ. వార్ 2 బెస్ట్ ఉంది. కూలీ సినిమా అన్న వార్ 2 రితిక్ రోషన్ గారి స్టార్టింగ్ ఎంట్రీ సీన్ ఉంటుంది భయ్యా, అమ్మదోడు కింద పైన జబర్దస్త్ ఉంటుంది. దానికి అంతకు మించి డైలాగ్ విన్నారా మీరు? 5 సినిమాలు అంతకు మించి దాని 3 సినిమాలు ఒకటే కలిపి కొడితే ఎన్టీఆర్ గారి ఎంట్రీ సీన్ ఉంటుంది. దాని తర్వాత ఎన్టీఆర్ గారు డ్యాన్స్ చేస్తాడన్న అమ్మతోడు. హిందీ హీరోలు ఎవరు పనికిరాడు, రితిక్ రోషన్ పనికిరాడు, ఇంకోటి పనికిరాడు. డ్యాన్స్ చేయాలంటే తెలుగు ఇండస్ట్రీ ఎన్టీఆర్ అన్న గారి తర్వాతనే. అదేవిధంగా మన అల్లు అర్జున్ గారు చేస్తారు, రామ్ చరణ్ గారు చేస్తారు. హిందీ సినిమా వాళ్ళకు తెలుగు ఇండస్ట్రీ హీరోలు అవసరం పడుతుందని అవసరం ఉంది కాబట్టి మన ఎన్టీఆర్ అన్నని ఎంచుకుంటూ ఇప్పుడు హిందీలో కూడా మన తెలుగు హీరోలు హిందీలో కూడా వెళ్తాడని నాకు ఈ కాళ్ళ పని అయిపోయింది. అయిపోయింది. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ పని అయిపోయింది. రెడ్ డబల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనం అయితే ఇక ఈ కాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు దున్నుడు తెలుగు ఇండస్ట్రీ దున్నుడు. నాకు తెలిసి సినిమా మాత్రం స్టోరీ మాత్రం స్పై యూనివర్స్ అని ఒకటి ఉంటుంది, అది డిఫరెంట్ స్టోరీ. అది కొద్దిగా మినిమం వాళ్ళకి అర్థం కాదు. తెలుగు ఇండస్ట్రీ వాళ్ళకు ఈ వార్ 2 సినిమా విషయంలో పాటలు కొద్దిగా డిసప్పాయింట్ చేసింది. ఎందుకంటే హిందీ పాటలు డైరెక్ట్ డబ్బింగ్ చేసిందన్న, అది నాకు కొద్దిగా మైనస్ అనిపించింది. ఒక విషయంలో ఎన్టీఆర్ గారి విషయంలో కొద్దిగా డిసప్పాయింట్ అయినా, సినిమా విషయంలో కాదు. మన యూసుఫ్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పోయినా అక్కడ మేమందరము వానలో తడుచుకొని ఆయన కోసం వేచున్నాము. వచ్చి మైకు కింద పెట్టాలా ఎవరి కోసం పెడదామనా? ఎవరి కోసం నువ్వు మైక్ ఇచ్చిపోతాం? నీకోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి వానలో తడుచుకొని నీ మీద అభిమానంతో వచ్చినాం. కానీ ఇగో అందరు ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తూ ఎందుకు ట్రోల్ చేస్తారు? ఇట్లా మాట్లాడితే ఎన్టీఆర్ అన్న నువ్వు మారిపోయినావని నాకు అర్థమవుతుంది. దయచేసి మీరు ప్రతి ఒక్కరికి బాగోగులు కోరుకునే వ్యక్తి, అందరి బాగోగులు కోరుకునేది. దయచేసి వేరే హీరోల లాగా అల్లు అర్జున్ లాగా మారిపోకు. జై హింద్, జై ఎన్టీఆర్ అన్న. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా 10 నిమిషాలకు యాక్షన్ సీన్ అన్న, అది 100% ఎమోషన్, యాక్షన్ అన్నీ చాలా బాగా పండాయి అన్న. కానీ అదే స్టోరీ కొంచెం ఇది, కానీ ఇంకా మనకి స్పై వార్స్ మూవీస్ అన్నీ అట్నే ఉంటాయి. ఆ టెంప్లెట్ అనేది చేంజ్ కాలేదు దీనిలో కూడా. కానీ ఎన్టీఆర్ అన్న మాత్రం మా చింపేశాడు అన్న. అసలు డ్యాన్స్ మాత్రం బరాబర్ చేశాడు అన్న. బిఆర్ వద్దు మనకి, ఇద్దరు బరాబర్ చేశారు. కానీ గ్రేస్ అన్న, ఎన్టీఆర్ అన్నకున్న గ్రేస్ అయితే లేదు హృతిక్ అన్నకి. కానీ ఇద్దరు బాగానే చేశారు అన్న. హృతిక్ అన్న తక్కువ, ఎన్టీఆర్ అన్న ఎక్కువ ఏం లేదు. కానీ మనకి ఎన్టీఆర్ అంటే ఇష్టం కాబట్టి మనకి కనిపిస్తుంది ఎన్టీఆర్ డ్యాన్స్లో గ్రేస్ అనేది. ఎక్సలెంట్ అన్న, చాలా బాగుంది సినిమా. వాట్ హైలైట్స్ అన్న, ఒకటి యాక్షన్ సీక్వెన్స్ అన్న. ఆబ్వియస్లీ అసలు మైండ్ పోతుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ మనకి ఎన్టీఆర్ 2 షేడ్స్లో ఉంటుంది అన్న. ఫస్ట్ కొంచెం మోటర్స్ యాక్టింగ్ ఉంటుంది, అదే ఎక్స్ప్రెషన్. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఎన్టీఆర్
అసలు అమ్మ ఘోరం అన్న. ఆ వాయిస్ మాడ్యులేషన్, యాక్టింగ్, ఎక్స్ప్రెషన్స్, ఎక్స్పెషల్లీ క్లైమాక్స్లో ఉన్న ప్రీ క్లైమాక్స్ కాదు, క్లైమాక్స్ లాస్ట్ సినిమా లాస్ట్ 5 నిమిషాలు మెంటల్ మాస్ అసలు మండిపోతుంది. కానీ దానికన్నా ముందు ఎన్టీఆర్ వల్ల శృతికి ఉంటుంది కదా, ఆ సీక్వెన్స్లో ఎన్టీఆర్ ఎమోషన్స్ అన్న చాలా బాగా కనెక్ట్ అవుతాం మనం. అసలు చాలా ఎక్సైట్ ఎన్టీఆర్ అన్న. ఎన్టీఆర్ బ్రేక్ చేసాడు హృతిక్ రోషన్ డాన్స్లో. ఎన్టీఆర్ అంటే అన్న అదే చెప్తున్నా కదన్న, ఒకటి కొరియోగ్రఫీ పరంగా ఇద్దరు సమానంగా ఉన్నారు, కానీ మనకి ఇండియన్ ఇష్టం కాబట్టి మనకు కొంచెం బాగా అనిపించవచ్చు. కానీ ఎన్టీఆర్ హృతిక్ని తొక్కేసాడు అనేది తప్పన్న. జెన్యున్గా మాట్లాడుకోవాలి, ఏం మాట్లాడుకుందాం మనం. ఎన్ని కలెక్షన్స్ వస్తాయి వాట్ టూకి? వస్తాయన్న గట్టిగానే వస్తాయి. అమ్మ నార్త్ పట్టానికి పోయి వచ్చేది మనకు కూడా వస్తాయి. ఇక్కడైతే బ్రేకేజ్ అవుతుంది, 100 అయితే అవుతుంది. దేవుని కూడా దానికి డౌటే, ఎందుకంటే మన వాళ్ళకి మల్టీ స్టార్ సెంటిమెంట్ ఇప్పటికి చాలా నెగిటివ్ కూలీ కూడా ఉంది కాంపిటీషన్కి. కానీ బ్రేక్ ఏమైతే అవుతుంది, 100 కోట్లు అయితే వస్తాయి షేర్. వాట్ టూ సినిమాతో బాలీవుడ్ షేక్ చేస్తాడా ఎన్టీఆర్? షేక్ అన్న పదం అనొద్దు, కానీ ఇంపాక్ట్ అయితే ఉంటుందన్న. అంటే తొక్కేస్తాడు, షేక్ చేస్తాడు అనేం లేదు, కానీ ఆ స్టాంప్ అనేది పడింది దీంతో. మనకి ఫ్యూచర్లో కూడా ఆస్కారం అయితే ఉంది, ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది అన్న పక్క. ఓవరాల్గా వాటి గురించి ఏం చెప్తారు? అన్న వాటి గురించి ఏం చెప్తారు ఎన్టీఆర్ గురించి? అదే చెప్తున్నా కదన్న, స్టోరీ అనేది ఆ వైఆర్ స్పై ఫిల్మ్ కంప్లీట్ అనేది చేంజ్ కాలేదు, కానీ యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. ఆబ్వియస్లీ చాలా బాగున్నాయి యాక్షన్ సీక్వెన్సెస్. మనకి ట్రైలర్స్లో చాలా తక్కువ చూపించారు. స్టోరీ పెద్ద డీప్గా లేకపోయినా సరే ట్విస్ట్ అనే ఉంటాయి, మీరు గెస్ట్ చేస్తే సరే ఉంటాయి. మీరు అంటే సినిమా ట్విస్ట్ ఉంటే ముందు అనుకుంటే మనం 100 అనుకుని పోతాం, ఆ 100లో 10 ఉంటాయి, ఎందుకంటే మనం చాలా అనుకుని పోతాం. కానీ సినిమా ఎంటీ మైండ్తో పోతే కనుక ఓహో పర్లేదు, ట్విస్ట్లు బాగా, స్టోరీ కూడా బాగానే అనిపిస్తుంది. యాక్షన్ మాత్రం చెప్పలేమన్నా, ఇంక మైండ్ పోయింది. వార్ 2 అయితే అన్న యాక్షన్ సీక్వెన్సెస్కి ఎన్టీఆర్ మధ్య రుద్రిక్ రోషన్ మధ్య ఫైట్స్కి అయితే కొలవతలేదు, కానీ స్టోరీ పరంగా కొంచెం సినిమా పరంగా అయితే మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా లేదు. అంటే రొటీన్ సినిమాలో యశ్వరాజ్ గారి ఫిలిమ్స్ అన్ని రొటీన్గా అనిపిస్తే అక్కడ స్పైస్ టైప్లో ఉంటాయి, ఆ టైప్లోనే యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. కాకపోతే ఇందులో ఎన్టీఆర్ గారిని కొత్తగా తీసుకొచ్చారు కాబట్టి ఆయన నటన కొత్తగా అనిపించింది. ఆయన స్పై ఎగరడం కానీ, ఆ స్పై ఫైట్లు కానీ అని కొత్తగా అనిపించింది ఎన్టీఆర్ గారిని చూడడం అయితే. బట్ ఎన్టీఆర్ గారు వచ్చిన బీజం అయితే మాత్రం చిండి చెండాడేనమాట. ఎన్టీఆర్ గారి మీద స్పెషల్ కేర్ అయితే తీసుకున్నారు సినిమా మొత్తానికి కూడా. రుతిక్ రోషన్ ఎవ్రీ రెగ్యులర్గానే ఫోన్ ఇచ్చారు, కానీ ఆయన వచ్చినప్పుడు సీన్స్ కానీ, ఆ విజువల్స్ కానీ, లేదంటే బీజం కానీ చాలా బాగా కేర్ తీసుకున్నారు. ఎన్టీఆర్ని ఏం మాత్రం రుతిక్ రోషన్ తక్కువ కాదు అని చూపించే విధంగా అయితే మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పాలి. బట్ స్టోరీ పరంగా చెప్పాలంటే ఓన్లీ ఒక కమర్షియల్ మూవీ అనుకోవచ్చు. అంటే ఇద్దరి మధ్యన కలెక్షన్లు అయితే రావచ్చు, ఒకసారి అయితే చూడొచ్చు. బ్లాక్ బస్టర్లో కానీ చూసినంతే బోర్ కొట్టగానే బాగా అనిపించింది అంతే అన్న. ఫస్ట్ హాఫ్ ఏంటి, సెకండ్ హాఫ్ ఏంటి అంటే సేమ్ ఒక రొటీన్ స్టోరీనే, ఒక స్పైగా ఇద్దరు శత్రువుగా మారడం, మళ్ళీ వాళ్ళ దేశం కోసం కష్టపడడం, రొటీన్ స్టోరీనే. బట్ స్క్రీన్ ప్లే ద్వారా కొంచెం ట్విస్టులు పెట్టారు. బట్ ఏదైతే ట్విస్టులు భారీగా ఎక్స్పెక్ట్ చేస్తారో అంత ఎక్స్పెక్ట్ చేసిన ట్విస్టులు ఉండవు. ఒక సినిమాటిక్గా ఆ స్టోరీ పరంగా కొన్ని ట్విస్టులు ఉంటాయి, బాగుంటాయి. ఇంటర్వల్ ట్విస్ట్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్. ఆయన కొంచెం నెగిటివ్ స్టైల్లో కొంచెం ఒక హీరోగా అనిపిస్తాడు, అదైతే చాలా బాగా అనిపించింది నాకైతే. కానీ బీజిఎం మాత్రం ఎన్టీఆర్ వచ్చిన మాత్రం చాలా ఎంగడనే చెప్పాలి. ముఖ్యంగా ఈ బాలీవుడ్ సినిమా కాకుండా ఒక నిజంగా చెప్పినట్టే ఒక టాలీవుడ్ సినిమా లాగా ఎన్టీఆర్గా ఎలివేట్ చేశారన్న. ఎలివేషన్లో కానీ, లేదంటే ఆయన ఎంట్రన్స్ సీన్ కానీ, ఇంటర్వల్ సీన్ కానీ చాలా బాగా చూపించారు. ఇంకా కేరా ధ్వని గారు సినిమా పరంగా ఓకే, ఆయన క్యారెక్టర్ పరంగా ఏదో న్యాయం చేశారు అనుకోవచ్చు. బట్ ఓవరాల్గా నా వరకు చూసుకుంటే బ్లాక్ బస్టర్ అనలేము, కానీ ఒక హిట్గా చెప్పుకోవచ్చు అంత. జస్ట్ ఓకే అంత సినిమా, ఒకసారి అయితే హ్యాపీ గారు చూడండి. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే అవసరం అన్నమాట. అంటే ఆయన రుతిక్ రోషన్ని నటనతో డామినేట్ చేశాడు. ఇంకా డ్యాన్సుల్లో అయితే మాత్రం ఇద్దరు చాలా బాగా చేశారు. అంటే రుతిక్ రోషన్తో డ్యాన్స్ ఎలా చేస్తారని చెప్పి చాలా డౌట్లు ఉన్నాయి కదా. ఇద్దరికి ఎవరో తీసుకుపోరో యాక్షన్లో కానీ, డ్యాన్స్లో కానీ ఇద్దరికి తీశారు. కాకపోతే ఏంటంటే ఆయన కొంచెం ఈజీగా హైట్లో కొంచెం అక్కడ 2-3 సీన్స్లో కొంచెం కొరత కనిపించింది, కానీ ఇద్దరికి ఏమాత్రం తీసుకోవాలి. చాలా బాగా డీల్ చేశారు. డీలింగ్ అయితే చాలా బాగుంది. ఒకరికి ఎక్కువ కాదు, ఒకరికి తక్కువ కాదు, ఫైట్లో కానీ లేదంటే డ్యాన్సుల్లో కానీ. కానీ ఒక సాంగ్ మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. అదే ఇద్దరు చేసి డ్యాన్స్ సాంగ్ ఉంది కదా, అదే చాలా బాగా ఎంజాయ్ చేసాం. కానీ ఎన్టీఆర్ వచ్చిన మాత్రం బీజం మాత్రం సావదు ఎంగడని చెప్పాను. మిగతా రొటీన్గా అనిపించింది, కానీ సినిమా పరంగా అయితే మనం ఓకే అనుకోవచ్చు, అంతే ఒక హిట్గా చెప్పుకోవచ్చు. అంటే అక్కడ కూడా బాగా ఆడుతుంది, ఎందుకంటే స్పై మూవీలో సినిమా కూడా బాగుంది, ఎక్కడ బోర్ కొట్టలేదు మనకి. అంటే కొత్తగా మనకి ఏం కనిపించదు కదా సినిమాలో, చూసినంతే బోర్గా కాకుండా ఒక గూజ్ బంప్ సీన్స్, అక్కడక్కడ స్పై ఒక ట్విస్ట్ రివీల్ చేస్తూ ఏదో ఒక రొటీన్గానే ఒక మసాలా యాడ్ చేశారనమాట. బాలీవుడ్ ఎంట్రీతో మనోడు కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. తక్కువ నేను, ఎందుకంటే అక్కడ ఇద్దరు కూడా బాలీవుడ్ యాక్ట్స్ వల్ల హీరో వేరియేషన్ అనేది మనకి ఎన్టీఆర్ గారు కూడా ఎక్కడ అంటే రాజీ పాళ్ళకు బాగా చేశారు. కాకపోతే ఏంటంటే రుతిక్ రోషన్ మధ్య మనం చూసి ఉన్నాం కాబట్టి ఎన్టీఆర్ గారిని ఇదే ఫస్ట్ స్పై మూవీలో చూడడం కాబట్టి అది కొంచెం మనకి తీసుకోలేము. బట్ ఓవరాల్గా నా వరకు చూసుకుంటే బోరు కొట్టకుండా ఒక 2-3 ట్విస్టులతో సినిమాని బాగానే లాగించారని చెప్పింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. కాకపోతే ఏంటంటే ఏదైతే ఫస్ట్లో మనకి ఏవో ట్విస్టులు ఉంటాయి, ఎవరో వచ్చేస్తారో అన్నదైతే ఏమీ లేదు. బట్ ట్విస్టులు అయితే ఆ కథ వరకు కొన్ని ట్విస్టులు బాగున్నాయి. బట్ బ్లాక్ బస్టర్ అనలేం కానీ ఒక హిట్గా చెప్పుకోవచ్చు అంతే. సినిమా బోరు కొట్టలేదు అంతే, జస్ట్ ఓకే. బీజిఎంలో కానీ యాక్షన్
సీక్వెన్స్లో కానీ ఆ షార్ట్ మూమెంట్లో కానీ ఎక్కడ మైనస్ చేయలేదు. అంటే రుతిక్ రోషన్ పట్టించుకున్నారు, ఎన్టీఆర్ని వదిలేసారన్న మాటే లేదు. ఇంకా చెప్పాలంటే సినిమాలో ఎన్టీఆర్నే బాగా చూపించారు, రుతిక్ రోషన్ ఏదో యావరేజ్గా అలా చూపించుకుంటూ వెళ్ళిపోయారు. నా వరకు చూసుకుంటే ఎన్టీఆర్ని అయితే చాలా కేర్ తీసుకుని చాలా జాగ్రత్తగానే చూపించారు, సూపర్ చూపించారని చెప్పుకోవచ్చు. రుతిక్ రోషన్ ఎన్టీఆర్ బాగున్నాడు, కాకపోతే మనలో హైట్కే కొంచెం అక్కడ 2-3 సీన్లో కొంచెం కొరత కనిపించింది. బట్ చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నా. సో ఎన్టీఆర్ తక్కువ చేసి చూపించారు, ఎన్టీఆర్ విలన్గా చూపించారు. సో అది నాకు నచ్చలేదు. జెన్యూన్గా చెప్పడానికి నెగిటివ్గా చెప్పడానికి తేడా ఉంది. జెన్యూన్గా చెప్పడం అనేది భార్యాభర్తల సంబంధం లాంటిది, నెగిటివ్గా చెప్పడం అన్నది మొగుడికి అక్రమ సంబంధం కూడా తేడా లాంటిది. సో నేను జెన్యూన్గా చెప్తాను, నాకు సినిమా యావరేజ్ ఉంది.